వర్షాకాలం ముగిసింది. కాని సుగ్రీవుడు రాజభోగాలలో మునిగిపోయి రాముడికి ఇచ్చిన మాట మర్చిపోతాడు. రాముడు తీవ్ర ఆవేదనకు లోనవుతాడు. కోపంతో ఊగిపోతున్న లక్ష్మణుడు కిష్కింధకు వెళ్లి సుగ్రీవుణ్ణి హెచ్చరిస్తాడు. హనుమంతుడు మరియు తార అంటే వాలి భార్య సుగ్రీవుడికి నచ్చజెబుతారు. వెంటనే సుగ్రీవుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వానర సైన్యాన్ని సమీకరించమని ఆజ్ఞాపిస్తాడు. లక్షలాది వానరులు కిష్కింధకు చేరుకుంటారు. రాముడు హనుమంతుడిపై నమ్మకంతో తన అంగుళికాన్ని సీతమ్మకు గుర్తుగా ఇస్తాడు. సుగ్రీవుడు వానర సైన్యాన్ని 4 దిక్కులకు పంపుతాడు. తూర్పు, పడమర, ఉత్తర దిక్కులకు వెళ్లిన సైన్యం నెల రోజుల తర్వాత ఖాళీ చేతులతో తిరిగి వస్తుంది. దక్షిణ దిక్కుకు హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు నేతృత్వంలోని బృందం బయలుదేరుతుంది. దక్షిణ బృందం దట్టమైన అడవులను, గుహలను దాటుకుంటూ సముద్ర తీరానికి చేరుకుంటుంది. అపారమైన సముద్రాన్ని చూసి వానరులు నిరాశకు లోనవుతారు. సీతమ్మ ఎక్కడుందో తెలియదు. ఈ సముద్రం దాటడం ఎలా అని వారు ఆందోళన చెందుతారు. జటాయువు అన్న సంపాతి ద్వారా సీతమ్మ లంకలో ఉందని వారికి తెలుస్తుంది. 100 యోజనాల సముద్రాన్ని దాటడం ఎవరి వల్ల సాధ్యం? అంగదుడు, జాంబవంతుడు తమ వల్ల కాదని అంటారు. అప్పుడు జాంబవంతుడు మౌనంగా కూర్చున్న హనుమంతుడి దగ్గరికి వెళ్లి ఆయనలో దాగి ఉన్న అజేయమైన శక్తిని గుర్తు చేస్తాడు. హనుమంతుడు సముద్రం దాటగలడా? అది రేపటి ఎపిసోడ్ 21లో చూద్దాం.